ఆన్లైన్ విధానం ద్వారా సదరన్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు. ఇదివరలో 13 రకాల జబ్బులకు డిజిటల్ విధానంలోనూ, మిగిలినవి హిమోఫీలియా, తలసేమియా, సికిల్ సెల్, ఎనీమియాకు సంబంధించిన వ్యాధులకు మాన్యువల్గాను సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. వీటితో పాటు అదనంగా 6 వైద్య పరీక్ష ధృవీకరణను కూడా ఇప్పుడు ఆన్లైన్లో సదరన్ సర్టిఫికేట్లు జారీ చేయనున్నారు. వాటికి సంబంధించిన వివరాలు: లెప్రసీ క్యూర్డ్ పర్సన్, ఇదివరకు లెప్రసీ ఉన్న వాళ్ళకే సదరన్ సర్టిఫికేట్లు ఇచ్చేవారు. ఇప్పుడు కుష్ఠవ్యాధి పూర్తిగా నయమయ్యి కాళ్ళు, చేతులు లేదా కాళ్ళు దెబ్బతిన్న ఉన్నప్పుడు కూడా ఈ డిజేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత లోకోమోటర్ డిజేబిలిటీ అంటే కాళ్ళు లేదా చేతులు సరిగ్గా కదలకపోవడం, నడవడంలో సమస్యలు, యాక్సిడెంట్ల వల్ల చేతులు కాళ్ళు విరిగినప్పుడు ఈ డిజేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత డ్వార్స్ ఫామ్ అంటే ఎత్తు చాలా తక్కువగా ఉండటం, ఇది పుట్టుకతోనే వచ్చే సమస్య. అంటే మరుగుజ్జు, 4 అడుగులు లేదా అంతకంటే తక్కువ ఎత్తు ఉన్న వాళ్ళు ఈ డిజేబిలిటీకి అప్లై చేసుకోవచ్చు. తర్వాత సెరిబ్రల్ పాలసీ అంటే పుట్టుకతోనే మెదడు సమస్య వల్ల కదలికలు సరిగ్గా ఉండకపోవడం, చేతులు కాళ్ళు వణకడం లేదా బలం లేకపోవడం లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఈ డిజేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. తర్వాత మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కండరాలు నెమ్మదిగా బలం కోల్పోయే వ్యాధి, నడవడం, చేతులు ఎత్తడం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఈ డిజేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. తర్వాత క్రానిక్ న్యూరలాజికల్ కండిషన్స్ అంటే నాడీ సమస్యలు ఉండి మెదడు లేదా నరాలు చిట్లు నడవలేకపోవటం, చేతులు కాల్చులు కదల్చలేని వాళ్ళు ఈ డిజేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. తర్వాత మల్టిపుల్ సెల్యులైటిస్ అంటే నరాలు దెబ్బతిని శరీర బలం కోల్పోయే వ్యాధి, చూడటం, నడవడం, మాట్లాడటం సమస్యలు ఉన్నవాళ్ళు. తర్వాత పార్కిన్సన్ డిసీజ్ అంటే వణుకు వచ్చి చేతులు కాళ్ళు కదలడం కష్టమయ్యే వ్యాధి, చాలా నెమ్మదిగా నడుస్తూ ఇబ్బంది పడతారు. తర్వాత హీరింగ్ ఇంపైర్మెంట్, చెవులతో సరిగ్గా వినలేకపోవడం, కొంచెం వినడం లేదా పూర్తిగా వినకపోవడం. తర్వాత మెంటల్ ఇల్నెస్ అంటే డిప్రెషను, భయము లాంటి రోజువారీ జీవితం సరిగా నడవకపోవడం లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు. తర్వాత ఇంటలెక్చువల్ డిజబిలిటీ అంటే బద్ధబుద్ధి, బుద్ధిమాంద్యం, తెలివి సాధారణం కంటే తక్కువగా ఉండటము, మాట్లాడటం, రోజువారీ పనులు నేర్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు. తర్వాత బ్లైండ్నెస్ కంటి చూపు సరిగా లేని వాళ్ళు. తర్వాత లో విజన్ అంటే కళ్ళతో కొంచెం మాత్రమే చూడగలగడం, దూరం లేదా దగ్గర వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు. తర్వాత హిమోఫీలియా అంటే రక్తం సరిగా గడ్డకట్టని వ్యాధి ఉన్నవాళ్ళు, అంటే చిన్న గాయమైనా కానీ రక్తం ఎక్కువగా పోవటం. తర్వాత తలసేమియా అంటే శరీరంలో రక్తం తక్కువ అయ్యే వ్యాధి ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఎప్పుడూ కూడా రక్తం ఎక్కువ ఎక్కించాల్సి ఉంటుంది. తర్వాత సికిల్ సెల్ డిసీజ్ అంటే రక్త కణాలు వంకరగా మారి నొప్పులు, రక్తం తక్కువ అయ్యే వ్యాధి, చాలా నొప్పి మరియు అలసట వస్తుంది. తర్వాత యాసిడ్ అటాక్ విక్టిమ్స్ అంటే యాసిడ్ దాడి వల్ల ముఖం, శరీరం దెబ్బతినడం, చర్మం, కళ్ళు, చేతులు సమస్యలు వచ్చిన వారు. తర్వాత స్పీచ్ లాంగ్వేజ్ డిజేబిలిటీ మాట్లాడటం లేదా భాష అర్థం కాకపోవటం, మాటలు స్పష్టంగా రాకపోవటం వంటి సమస్యలు ఉన్నవారు. తర్వాత స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ చదవడం రాకపోవడం, రాయడం రాకపోవడం, లెక్కలు నేర్చుకోవడం మాత్రమే ప్రత్యేక సమస్య. తెలివి సాధారణంగా ఉంటుంది కానీ చదవడం కష్టంగా ఉంటుంది. తర్వాత ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే ఇతరులతో కలవడం, మాట్లాడటం, ప్రవర్తనలో సమస్య, ఒంటరిగా ఉండాలని అనిపించడం, కొన్ని పనులు రిపీట్ చేయడం వంటి సమస్యలు ఉన్నవారు. తర్వాత మల్టిపుల్ డిజబిలిటీస్ ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నవారు, ఉదాహరణ కాళ్ళు, చెవులు లేదా కదలిక, మనసు ఇలాంటి డిజేబిలిటీ ఉన్నవాళ్ళు. ఈ 21 రకాల డిజేబిలిటీస్కి కూడా రేపు 25న సదరన్ స్లాట్ బుక్ అవుతుంది. మీ సమీపంలోని సచివాలయాలకు వెళ్ళి స్వర్ణ గ్రామాల్లో డిజిటల్ అసిస్టెంట్స్ ద్వారా సదరన్ స్లాట్ బుక్ చేసుకున్నట్లయితే ఈ నెల 30 నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ సమాచారం మీకు తెలియపరుస్తారు. ఆ ఆసుపత్రికి వెళ్ళి మీరు వైద్య పరీక్షలు చేయించుకుని సదరన్ సర్టిఫికేట్లు పొందవలసిందిగా అందరూ కొల్లిపర మండల ప్రజలకు తెలియజేస్తున్నాను. తదుపరి వీరందరికీ కూడా 40% కంటే ఎక్కువ ఉంటే పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వికలాంగులకు బస్సు ప్రయాణం ఉచితంగా ఏర్పాటు చేసింది కాబట్టి ఆ బస్సు ప్రయాణంలో చేసేటప్పుడు కూడా ఈ సర్టిఫికేట్స్ అనేవి ఉపయోగపడతాయి. కనుక కొల్లిపర మండల ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రేపు అందరూ కూడా మీ సమీప స్వర్ణ గ్రామాలకు వెళ్ళి, మీ దగ్గరలో ఉన్న గ్రామాలకు వెళ్ళి స్వర్ణ గ్రామాలకి అందరూ కూడా మీ యొక్క వికలాంగంతో ఉన్నవారు మీ యొక్క సదరన్ సర్టిఫికేట్లకి స్లాట్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.